పుచ్చకాయ ఐస్ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసినటువంటి పుచ్చకాయ ముక్కలు, గ్రీన్ టీ బ్యాగ్, పుదీనా ఆకులు, నిమ్మ చెక్క. ముందు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోమా. వాటర్ అన్నీ బాగా బాయిల్ కానివ్వాలి. వాటర్ అన్నీ బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం గ్రీన్ టీ బ్యాగ్ వేసుకొని ఒక 5 మినిట్స్ వాటర్లో బాగా గ్రీన్ టీ కలిసే వరకు కలవనివ్వాలి. గ్రీన్ టీ అంతా రెడీ అయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాం కదా, పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ గుజ్జు పిండుకోవాలి. తర్వాత గ్రీన్ టీ వాటర్ మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం. తర్వాత బ్లెండ్ చేసుకున్నటువంటి పుచ్చకాయ గ్రీన్ టీ వేసుకోవాలి. తర్వాత చిన్న పీసులు కట్ చేసినటువంటి పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. మనం గ్రీన్ టీ వాడుతున్నాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో పుచ్చకాయ వాడుతున్నాం. సమ్మర్ సీజన్లో హెల్త్కి చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కావాలనుకున్న వారు ఇట్లాంటి జ్యూస్ తాగటం వల్ల చాలా మంచిది. ఇలా పుదీనాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ ఐస్ టీ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.